దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుత ఆరంభం ఇవ్వడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే ఆసియా కప్ లో హ్యాండ్ షేక్ వివాదం కొనసాగుతున్న సమయంలో భారత్ పాక్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు షేక్ హ్యాండ్లు ఇవ్వాలంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించడంతో అది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా పహల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్ లోనూ వాటిని కొనసాగిస్తూ ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారథికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ తర్వాత కూడా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తమ డ్రెస్సింగ్ రూమ్ డోర్స్ ను మూసేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ను దీన్ని పెద్ద రచ్చ చేసి ఆఖరికి జోకర్ అయిన విషయం తెలిసిందే. అయితే సూపర్ 4 లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా మ్యాచ్ ముగిసిన వెంటనే క్రీజ్ లో ఉన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నేరుగా టీమిండియా డకౌట్ వైపు వచ్చారు. ఎప్పటిలాగా పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వాళ్ళిద్దరూ వచ్చేశారు. డకౌట్ లో ఉన్న భారత ప్లేయర్లు కనీసం గ్రౌండ్ లోపలికి కూడా వెళ్లలేదు. కెప్టెన్ సూర్యతో పాటు గిల్, అభిషేక్ అక్కడే ఉండి విజయ సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయర్లను గ్రౌండ్ లోకి వెళ్లాలని సూచించాడు. కనీసం ఎంపైర్ల కన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీం మెంబర్స్ ను ఆదేశించాడు. దాంతో అప్పుడు అందరూ గ్రౌండ్ లోకి వెళ్లి ఎంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. టాస్ సమయంలో కూడా సూర్య కేవలం రవిశాస్త్రి, మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ నే పలకరించాడు.